బ్రేకింగ్ న్యూస్ ప్రముఖ నటి యాంకర్ అనసూయ భరద్వాజ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించడం సంచలనంగా మారింది. తనపై సోషల్ మీడియాలో మితిమీరిన ట్రోలింగ్ జరుగుతోందని, అసభ్యకర పోస్టులు, మార్ఫింగ్ వీడియోలు షేర్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు అనసూయ. గతేడాది డిసెంబర్ 23 నుంచి తనపై ఆన్లైన్ వేధింపులు పెరిగాయని తెలిపారు. వ్యక్తిగత స్వేచ్ఛకు మద్దతుగా మాట్లాడినందుకే తనను లక్ష్యంగా చేసుకుందరన్నారు అనసూయ. బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియా చౌదరి, గోగినేని, పావని, శేఖర్ బాషా, రజని, నటి కరాటే కళ్యాణి, విజయలక్ష్మి, యాంకర్ రోహిత్తో పాటు మరికొందరిపై కంప్లైంట్ ఇచ్చారు అనసూయ. నిందితుల పేర్లతో పాటు సోషల్ మీడియా లింకులను తన ఫిర్యాదుతో పాటు అందజేశారు అనసూయ. సోషల్ మీడియాలో తనపై క్యాంపెయిన్ తరహాలో దాడి జరిగిందని ఆరోపించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అనసూయ కోరారు. తన పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారంటూ అనసూయ ఫిర్యాదుతో కేసులు నమోదు చేశారు పోలీసులు. భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్లతో పాటు ఐటీ చట్టం కింద కేసులు ఫైల్ చేశారు. నిందితుల డిజిటల్ సాక్ష్యాలను గుర్తించే ప్రయత్నాలను ఇప్పటికే ప్రారంభించారు పోలీసులు. త్వరలోనే సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. తనపైన అసభ్యకరమైన రీతిలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఆన్లైన్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా, డిజిటల్ ప్లాట్ఫామ్స్ వేదికగా అంటూ నటి యాంకర్ అనసూయ పోలీసుల్ని ఆశ్రయించారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం ఇస్తారు. సాగర్, దీనిపైన పోలీసులు ఎట్లా యాక్షన్ తీసుకోబోతున్నారు? ఇప్పటికే ఎటువంటి సెక్షన్స్ పైన కేసులు నమోదు చేశారు పోలీసులు? యాంకర్ నటి అనసూయ ఫిర్యాదు పైన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మొత్తం 42 మంది పైన ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే కావచ్చు, టీవీ ఛానల్ యాంకర్లు, యూట్యూబర్స్, మరి కొంతమంది తనని టార్గెట్ గా చేసుకుని టీవీ చర్చల్లో పాల్గొన్న వారిపైన కూడా అనసూయ ఫిర్యాదు చేసిన పరిస్థితి. దానికి సంబంధించిన లింకులను, ఎవిడెన్స్ ని కూడా అందులో పొందుపరిచారు. సో దీనిపైన ఇప్పటికే కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. వారందరికీ నోటీసులు ఇచ్చి ఆయా లింకులను తొలగించాలని చెప్పి నోటీసులో పేర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా అనసూయ సమర్పించినటువంటి ఆధారాలను కూడా సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఐటీ యాక్ట్ తో ప్రకారం మొత్తం ఈ 42 మంది పైన ఏదైతే టీవీ యాంకర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, కొంతమంది నటులు కూడా ఇందులో ఉన్నారు. ఎందుకంటే శివాజీ ఏదైతే మొదట కామెంట్ చేశారో దానికి ఆమె వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా స్పందించడం, మహిళల స్వేచ్ఛ, మహిళల వస్త్రధారణ విషయంలో ఆమె కామెంట్ చేయడం, అనంతరం అది వివాదాస్పదంగా మారడం, కొంత ట్రోలింగ్ పెరగడం, డిసెంబర్ 23వ తేదీ 2025 నుంచి తనను టార్గెట్ గా చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తన యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన, భద్రతకు సంబంధించినటువంటి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. వైరల్ గా అసభ్యకరమైనటువంటి వీడియోలను ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి వాటిని వైరల్ చేస్తున్నారంటూ కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. సో ఆమె సమర్పించినటువంటి ఆధారాలు, ఆమె పేర్కొన్నటువంటి అంశాల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఐటీ యాక్ట్ తో పాటుగా బిఎన్ఎస్ లోని 75, 79, 336 ఆఫ్ 4, 351, 356 ఐటీ చట్టంలోని 66E, 67 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో దీనికి సంబంధించినటువంటి నెటిజన్లు కూడా కొంత స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపైన మొత్తం 42 మంది పైన ఆమె ఫిర్యాదు చేసిన సందర్భంలో వారందరిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తదుపరి వాటికి నోటీసులు ఇచ్చి తదుపరి చర్యలకైతే ఆధారాలను పరిశీలించిన అనంతరం కూడా సైబర్ క్రైమ్ పోలీసులు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాగర్. యాంకర్ నటి అనసూయ పోలీసుల్ని ఆశ్రయించారు. తనపైన విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, తన అసభ్యకరంగా తనను వేధిస్తున్నారు, కామెంట్ల రూపంలో కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ రూపంలో కావచ్చు అంటూ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు నటి యాంకర్ అనసూయ. సో దీంతో 42 మంది పైన కేసులు నమోదు చేశారు పోలీసులు.